మిత్రులందరికీ నమస్కారం. జనసేన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అందరూ ఏదైతే విద్యార్థులు కానీ మరియు అలాగే యువ నాయకులు మరియు తర్వాత వీర మహిళలు తెలంగాణలో జనసేనకు ఓట్లేసి ఆదరించిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే జనసేన రాష్ట్ర నాయకత్వం మరియు అలాగే జనసేన పార్టీ ఒక మహత్తర కార్యాన్ని శ్రీకారం చుట్టింది. అదేంటంటే విద్యార్థుల స్కాలర్షిప్ను వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటాడు. ఏదైతే గతంలో అసెంబ్లీలో 30-40 మందిని ఒక గోని సంచాలో కుక్కువి నుంచోబెడుతుంటే అట్లాంటి విద్యార్థుల ఆవేదన బాధ నాకు తెలుసు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఇదే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 200 మంది విద్యార్థులు చచ్చిపోయారు తెలంగాణ రాష్ట్రంలో. కానీ అదే విద్యార్థుల పక్షాన రేవంత్ రెడ్డి గారు ఏ కమిటీ వేయలేదు, ఏం మాట్లాడలేదు. ఇదే 11,000 స్కాలర్షిప్లు పండింగ్లో ఉంటే రేవంత్ రెడ్డి గారు 200 ఇస్తా అని చెప్పేసి అంటాడు. 200 కోట్లు ఇస్తే నువ్వు దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఈ స్కాలర్షిప్లు ఇవ్వాలంటే నీ ప్రభుత్వం టర్మ్ 2 ఏళ్ళు. మరి మిగిలిన 3 సంవత్సరాలు ఎప్పుడు ఇస్తామని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారిని ఇంకో మాట అంటున్నా. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యువత స్ఫూర్తి అంటున్నారు. 2047 తెలంగాణ రైజింగ్ మోడల్ అంటున్నారు. తెలంగాణ యువతను నిర్వీర్యం చేసి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి సరౌండింగ్ సైఫాబాద్ సిటీ కాలేజ్ తర్వాత వచ్చేసి ప్రైవేట్ కాలేజీల లాగా వ్యవహరిస్తుంటే, కార్పొరేట్ వ్యవస్థలా వ్యవహరిస్తుంటే అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా లేదా రేవంత్ రెడ్డి గారు అని అంటున్నా. నువ్వు ఒక గెజిట్ ఇచ్చి విద్యార్థులకి స్కాలర్షిప్లు రిలీజ్ చేయమని చెప్తే, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తే పని అయిపోయింది. ఒకవేళ స్కాలర్షిప్ ఇచ్చే డబ్బులు నీ దగ్గర లేకపోతే కనీసం విద్యార్థులకి ఒక గెజిట్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే పిలుపునిస్తున్నాం. జనసేన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కనుక స్కాలర్షిప్లు ఇవ్వకపోతే తెలంగాణ సెక్రటేరియట్ని ముట్టడిస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తాం, రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిస్తాం, అవసరమైతే తెలంగాణ మంత్రులను ముట్టడిస్తాం. ఎందుకంటే తెలంగాణ మూల స్వభావానికి మూల పురుషులు ఎవరంటే తెలంగాణ యువత. ఆ యువత నిర్వీర్యం అయిపోయేటప్పుడు మీ వెనక నిలబడం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా పోరాట దిశను ఎంచుకుంటాం. ఒక మహాకవి అన్నట్టు యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాము, యుద్ధమో గాయమో రక్తమో కన్నీరు వేదనలు తప్ప. అలాంటి యుద్ధాలని, గాయాలని, రక్తాలని, చేతగానితనాన్ని, మోసాన్ని తరిమి కొట్టి తెలంగాణ యువత విప్లవ స్ఫూర్తిని మళ్ళీ తీసుకొస్తుందని, మరో నూతన ఉద్యమాన్ని తెలంగాణ నుంచి మొదలవుతుందని తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా. ఇదే మీరేదైతే ల్యాబులు లేని ఏదైతే మొహాల పెచ్చులు ఊడిపోయి మొహం మీద పడుతున్నా మీరు అన్న ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చాలని తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ, జై జనసేన.